దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. ఉమెన్స్ క్రిస్మస్ చాలా చక్కగా చక్కటి పాటలతో సంఘానికి కొత్త కొత్త పాటల్ని పరిచయం చేసినందుకు మొదటిగా స్త్రీలకు నేను అభినందన తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఆరాధన. చాలా సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తాము ఎంతమంది ఆరాధనలో పాల్గొంటారని. ఈరోజు ఆరాధన చేస్తున్న మాత్రము నేను మైమర్చిపోయాను. చక్కటి ఆరాధన నడిపించిన సిస్టర్స్ అందరికీ కూడా అభినందనలు. దేవుడు మళ్ళీ గొప్పగా ఆశీర్వదించును గాక. ఈరోజు స్త్రీల దినం, అవునా? చాలా సంఘాలలో ప్రీ క్రిస్మస్ అని అనేక రకాలుగా చేస్తున్నప్పుడు మన సంఘంలో క్రమంగా అనేక సంవత్సరాలుగా క్రిస్మస్ మాసంలోని ప్రతి వారమును ఒక ప్రత్యేకమైన వారంగాను, చిల్డ్రన్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్ లాగా మనము నెలంతా కూడా డివైడ్ చేసుకుని దేవుని ఆరాధించడానికి మనందరినీ కూడా పురుగులుతున్న దేవాదేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? పరిశుద్ధమైన దేవునికి ప్రత్యేకమైన సమయమున చక్కటి వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఒక స్త్రీని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ మాసములో, క్రిస్మస్ సందేశములో చాలా అల్పురాలిగాను, చాలా తక్కువగాను వినబడి ఒక ఘనమైన స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ స్త్రీ పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ గురించిన విషయాలు, తన భర్త జకరియా యాజకుడు, తన జీవితం గురించి, దేవుని యొక్క ప్రణాళికలో, ఈ అనాది ప్రణాళికలో, ఈ పరలోక రాజ్యం నుండి యేసు ప్రభువారి లోకానికి అవతరించిన ఆ స్టోరీలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలిజబెత్ కదా. చాలా చిన్న పాత్ర, కొన్ని వచనాలు మాత్రమే తన గురించి రాయించబడ్డాయి పవిత్ర గ్రంథంలో. చూద్దాం. కొద్ది కొద్దిగా చదువుకుంటూ మనం ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయంలోనే ఈరోజు మన ధ్యానాంశం అంతా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసి లూకా సువార్తలోని 1వ అధ్యాయాన్ని తెరిచి ఉంచాలని కోరుతున్నాను. 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయ తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువునందు సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చలమ. ఇంట్రొడక్షన్. ఎలిజబెత్ యూదురాలు, జకరియా యూదుడు. 12 గోత్రములలో అత్యున్నతమైన గోత్రములో ఒకటైన అహరోను గోత్రము లేదా లేవీ గోత్రము అని కూడా పిలవచ్చు. మొదటి గోత్రికుడు అయిన లేవి అహరోను. ఆయన తర్వాత తన తదనంతరము తన కుటుంబం అంతా కూడా యాజక ధర్మము చేయాలని దేవుడు నియమించి ఉన్నాడు ధర్మశాస్త్ర ప్రకారం. ఆ విధముగా తదనంతరము అనేకమైన కార్యాలు కాలములంతా కూడా లేవి యొక్క ధర్మశాస్త్రము చొప్పున యాజక ధర్మాన్ని చేయడానికి ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాలము గడుస్తున్న కొలది రకరకాలుగా మిగతా గోత్రికులు వారు కూడా దేవుని యొక్క యాజక ధర్మాన్ని కొనసాగించడం మనము చూస్తాము. అది గమనార్హం. అయితే అహరోను గోత్రములో పుట్టిన ఎలిజబెత్ తను, లేదా లేవి గోత్రంలో పుట్టిన గోత్రికురాలు ఎలిజబెత్
తన భర్త పేరు జకర్యా. అబియా తరగతి లేదా అబియా గోత్రం నుండి వచ్చిన మరి జకర్యా. ఈయన పని ఏంటి? ఈయన ఒక యాజకుడు, యాజక ధర్మము చేసే వ్యక్తి. యాజకులు ఎవరు చెప్పగలుగుతారా? ఏం పని చేస్తారు వాళ్ళు? సొలొమోను నిర్మాణము చేసిన దేవాలయములో 3 ప్రాంతాలు మనకు కనబడతాయి. మొదటిది ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఓకేనా? ఈ ఆవరణములో దేవునికి అర్పణలు అర్పించవలసిన వారందరూ కూడా, అంటే భక్తులందరూ కూడా వచ్చి ఆ ఆవరణ ప్రాంగణములో ఉండి వేచి చూస్తూ ఉంటారు. పరిశుద్ధ స్థలముకు ఒక తెర ఉంటుంది, పరిశుద్ధ స్థలంకి అతి పరిశుద్ధ స్థలంకి మధ్యలో ఒక తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలములో కేవలము యాజకులకు మాత్రమే స్థానం ఇవ్వడం జరుగుతుంది. వారు మాత్రమే వెళ్ళగలుగుతారు, వారికి మాత్రమే ఉన్న ప్రత్యేకపరచబడిన ఆహారం కలదు. ప్రతి ఒక్క భక్తుడు తీసుకొచ్చిన అర్పణలో కొంత భాగము యాజకులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే వాళ్ళు చేసే పని ఏంటంటే యాజకుల సమీక్షలో ఉండి అక్కడ బలులు అర్పణలు జరిగేవి, అంటే వారి ద్వారా జరిగేవి. ఇప్పుడు మన గుళ్ళలో చూస్తున్నప్పుడు పురోహితులుగా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా యాజకులు కూడా ఉండేవారు. అది యాజక ధర్మము. అయితే ఈ కాలంలో మనం చూస్తున్నప్పుడు, అంటే యేసు ప్రభువారు పుట్టి ఉన్న ఆ కాలంలో చూసినప్పుడు యాజక ధర్మాన్ని నెరవేర్చడానికి అనేక గోత్రం నుండి అనేక మంది సిద్ధపడి ఉన్నారు. దాదాపుగా 20,000 మంది యాజకులు ఆ కాలంలో ఉన్నారని చరిత్ర చెప్తున్నారు. మరి 20,000 మంది యాజకులు ఉన్న ఆ కాలంలో యాజక ధర్మాన్ని వంతులుగా చేసుకునేవారు. ఆ మాటను మనము మిగతా వాక్యాలు చూస్తాము. ఆ వాక్యంకి వచ్చినప్పుడు నేను చెప్తాను. అయితే ఈ యాజక ధర్మము చేయడానికి ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి జకర్యా, తన భార్య ఎలిజబెత్. మంచివారా చెడ్డవారా? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? లూకా చెప్తున్నాడు. లూకా ఎవరు? వైద్యుడు మాత్రమేనా? కేవలం వైద్యుడేనా? ఆయన హిస్టోరియన్. ఈజ్ అన్ హిస్టోరియన్, చరిత్రకారుడు. దాదాపుగా 4 సువార్తలలో యేసు ప్రభువారి గురించిన వాక్యాలు, సమయాలు, మనుష్యులు, వారి గోత్రాలు, వారి ప్రాంతాలను తూచా తప్పకుండా రాసిన చరిత్రకారులలో, శిష్యులలో ఒకడు లూకా. కేవలము ఆయన సువార్తలో మాత్రమే చాలా ఎక్కువగా చరిత్ర మనము చూస్తాం. ఈ చరిత్రలో మనము చూస్తున్న వ్యక్తి కూడా ఎలిజబెత్. ఆయన రాసిన చరిత్రలోనే ఈమె కూడా ఉంది. అయితే ఈయన చరిత్ర ఏ విధంగా రాశాడు? ఆయన దగ్గర నుండి చూశాడా? మీకు మాట చెప్పాలి. లూకా అన్యుడు, యూదుడు కాదు, అన్యజనుడు. దేవుని నమ్ముకొని దేవుని యొక్క మార్గంలో నడవాలని క్రీస్తును వెంబడించిన భక్తుడు అయిన ఒక అన్యుడు. క్రీస్తు పైన ఆసక్తి కలిగి క్రీస్తు యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియాలని పూనుకొని తన జీవితాన్ని దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, సువార్తను రాయడానికి అక్కడున్న ప్రాంతాలన్నీ తిరిగి ఆ ప్రాంతాల్లో క్రీస్తు జన్మించిన సమయాల్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను అనేక మంది దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కూర్చొని అధ్యయనం చేసుకొని నేర్చుకొని దాన్ని వ్యాలిడేట్ చేసి అది సరైనదా కాదా అని దూరం వేసుకుంటూ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్తో తను రాసిన చరిత్ర. కాబట్టి ఈరోజు కూడా ఆయన రాసిన చరిత్రను ఎవ్వరూ కూడా త్రోసిపుచ్చలేరు. నికోలస్ టెస్లా, ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్తకు ఒక ప్రశ్న వేసినాడు, నువ్వు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తవు, మరి నువ్వు చెబితే ప్రపంచంలో దాదాపుగా అందరూ నమ్మేస్తారు, అయితే యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో లేరని నువ్వు చెప్పు, బైబిల్లో చరిత్ర లేదని నువ్వు చెప్పు అని మరి ఆ వ్యక్తిని ఒకరు ప్రేరేపించినప్పుడు, నేను చరిత్రలో లేడు అని చెప్పాలంటే నేను చరిత్రను పరిశోధించాలని అపోస్తుల కార్యాల్లోని అధ్యాయం లూకా సువార్త మరి అపోస్తుల కార్యాలు దాదాపు 5 గ్రంథాలను తను అధ్యయనం చేసి 2 గ్రంథాలను తను ఎక్కువగా డీప్ డైవ్ చేసేటే దాంట్లో లూకా సువార్త మరియు అపోస్తుల కార్యాలను చూసి దాంట్లో మెన్షన్ చేయబడిన ప్రాంతాలన్నిటిని తిరిగి ఆయన క్రోడీకరించి చెప్పిన మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథములోని చరిత్ర మొత్తం కూడా నిజమైనది.
ఏ ఏ ప్రాంతాలను అపోస్తుల కార్యాల్లో చెప్పబడి ఉన్నదో దాదాపుగా 2000 సంవత్సరాల క్రితము లిఖితము చేయబడిన ప్రాంతాలన్నీ కూడా నిజముగా ఉన్నవి. అవి నేను ధృవీకపరుస్తున్నాను అని చెప్పి ఆ సువార్తలు చదివి దాన్ని ధ్యానించి క్రీస్తును సొంత రక్షంగీకరించిన గొప్ప మహనీయుడు నికోలస్ టెస్లా. అవునా? మరి ఇటువంటి వాక్యాలు మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే క్రీస్తుని గురించిన చరిత్ర నిజమైనది. ఈరోజు కొంతమంది కాలంలో వచ్చి క్రీస్తు చరిత్రలో లేడంటే మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ గెట్ లాస్ట్. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తును చూసిన వ్యక్తులు, ఆయనతో ఉండి నిలిచి సహవాసము చేసిన వ్యక్తులు రాసిన చరిత్ర అది. హౌ కెన్ యూ సే టుడే ఆఫ్టర్ 2000 years that this is wrong? Who are you? Are you eligible? అసలు అర్హత ఉందా అని ప్రశ్న వేయాలి. అటువంటి సంఘాలు క్రైస్తవులు కావాలి. అంతేగాని నిజంగా ఉన్నాడేమో లేడేమో అని డౌట్లో ఉండే క్రైస్తవులు మనకు అక్కర్లేదు. రైట్. అయితే వీరిద్దరి గురించిన విషయాలు చూస్తున్నప్పుడు ఎలిజబెత్ కానీ జకరియా గురించి లూకా సేకరించిన వాక్యాలలో లేదా వారి గురించిన సాక్ష్యాలను కనుక సమీకరించి ఆలోచన చేసి అధ్యయనం చేస్తే ఏమర్థమవుతుందంటే వీరిలో ఉన్న లక్షణాలు ఏంటివంటే, మొదటిది ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, సకలమైన ఆజ్ఞలు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు నియమాలన్నిటి కూడా కుటుంబముగా పాటిస్తున్న కుటుంబం అది జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవాది దేవుడు చెప్పిన ప్రతి న్యాయ విధులను వారు ఏది తప్పకుండా చొప్పునను నిరపరాధులుగా. ఏ విధంగా చెప్తారు? అపరాధులు నిరపరాధులు అంటే అపరాధి ఎవరవుతారంటే దేవుని యొక్క నియమాలను పాటించని వ్యక్తి అపరాధి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి 7వ దినమున విశ్రాంతి దినము, సబ్బాత్ దినము, శనివారపు దినము, దానిని చేయవలసిన క్రమముగా చేయకపోతే కూడా అపరాధి అవుతాడు. గమనించండి, వారంకి ఒకసారి చేసే అది ఒక పండుగ లాంటిది. సబ్బాత్ దినమును దేవునికి అనుగుణంగా చేసే ఆ పనిని ప్రక్రియను వాళ్ళు ఆచరిస్తారు. ఆ క్రమమును ఆచరించకపోయినా కూడా వారు అపరాధిగా తీర్చబడతారు. మరి సాక్ష్యము కలిగి ఉన్నారు. ఎటువంటి సాక్ష్యం? వృద్ధులై ఉన్నారు, గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక మాట నేర్చుకోవాలి ఈ మాట నుండి. ఏంటో తెలుసా? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని మరి ప్రసంగి చెబుతున్నప్పుడు ఆ మాట అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి పుట్టిన దినము కంటే వాడు మరణించిన దినము మేలని ఎందుకు చెబుతారంటే, పుట్టేటప్పుడు వాడికి సాక్ష్యము లేదు, చనిపోయేటప్పటికి వాడికి సాక్ష్యం ఉంటుంది. కాబట్టి మన జీవితానికి ఒక లక్ష్యాన్ని గనక మనం పెట్టుకొని దేవుని నియమాలను పాటిస్తూ దాని ప్రకారంగా బ్రతుకుతున్న వ్యక్తి సాక్ష్య జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళినప్పుడు తన మరణ దినమును, తన వృద్ధాప్యం వచ్చినప్పుడు జకరియా ఎలిజబెత్కు కలిగిన సాక్ష్యము మనుషులందరూ కూడా కలిగి ఉండాలని దేవుని వాంఛ. నీ సాక్ష్యము, నీ జీవితము అనేక మందిని ప్రేరేపించే వాటిగా ఉందా? లేదా నీ సాక్ష్యము, నీ జీవితము ఎందుకురా వీడు బ్రతుకుతున్నాడు, ఇటువంటి వ్యక్తిలాగానే బ్రతకకూడదనేటువంటి సాక్ష్యము కలిగి ఉంటున్నామా? తెలుసుకో క్రైస్తవుడా. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్న మనము దేవుడు మన దగ్గర నుంచి నేర్చుకుంటుంది, చూస్తుంది. ఈరోజు మనం అధ్యయనం చేస్తుంది ఏంటంటే, క్రీస్తు బ్రతికిన విధానము, క్రీస్తు సాక్ష్యము సువార్త అయింది. ఆయన సువార్త వినిన మనము మన బ్రతుకులు మార్చుకొని తన కొరకు బ్రతికితే అది మన సాక్ష్యంగా మారుతుంది. క్రీస్తు సువార్త మన సాక్ష్యము దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తుంది. గమనించుకోవాలి. ఇక్కడ గొప్ప జీవితము, గొప్ప కుటుంబాన్ని మనం చూస్తున్నాము. వారు ప్రభు యొక్క సకల ఆజ్ఞలను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. గమనించారా? సాక్ష్యము చాలా అవసరము. ప్రశ్న, ఏ సాక్ష్యము కలిగి నీవు జీవిస్తున్నావు? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ లివింగ్? నువ్వు ఏ జీవితాన్ని జీవిస్తున్నావో ఆ జీవితం గురించిన సారాంశము మనుషులు నీ కొరకు చెబుతారు. చాలామంది అనుకుంటారు, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదానని అని చెప్పుకుంటారు. దాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో భయంకరంగా ఉంటారు, కానీ బయటకు మాత్రం చాలా గొప్ప సాక్ష్యాన్ని మరి కలిగి ఉంటారు. ఇది క్రైస్తవులు ఎక్కువగా ఉంటుంది.
అన్ని జన సంగతి నాకు తెలియదు, కానీ క్రైస్తవులు ఎక్కువ ఉంటుంది. అంటే ముఖస్థుతులు కానివ్వండి, తర్వాత దొంగ సాక్ష్యము కలిగిన వారు కానీ, లేదా వేషధారణ కలిగిన జీవితము చాలా మటుకు క్రైస్తవులు ఉంటుంది. ఎందుకంటే దేవుడు సాక్ష్యం అడిగాడు. ఆ సాక్ష్యము మరి మర్చిపోకండి. మన గురించి దేవుడు సాక్ష్యం అయ్యేటప్పుడు నీ స్నేహితుని అడగడు, నీ పక్కనున్న వారిని అడగడు, నీ బంధుమిత్రుని అడగడు. ఎవరిని అడుగుతాడు తెలుసా? నీ కుటుంబస్తులు మొదటిగా అడుగుతాడు. నీ భార్యను అడుగుతాడు, నీ భర్త ఎటువంటి వాడమ్మా. నీ భర్తను అడుగుతాడు, నీ భర్త ఎటువంటి వాడమ్మా. నీ పిల్లల్ని అడుగుతాడు దేవుడు, నీ తల్లిదండ్రులు ఎటువంటి వారని. అక్కడ సాక్ష్యం సంపాదించుకోండి ఫస్ట్, తర్వాతనే బయట. అవునా? అందుకే లోక సామెత, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. మనం రచ్చ గెలిచేస్తాం, ఇంట్లో ఓడిపోతాం. రైట్? జాగ్రత్తగా ఉందాం. మంచి కుటుంబాన్ని చూస్తున్నాం. అయితే ఈ కుటుంబానికి కొదవ. ఇంత మంచి కుటుంబానికి దేవుడు ఎందుకు కొదవ పెట్టి ఉంటాడు? ఏం కొదవ పెట్టి ఉంటాడు? గొప్ప కొదువను పెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ఈ కొదువ బాగా కనపడుతుంది. ఆ కొదువ ఏంటంటే వాళ్ళకు గర్భము లేదు, తను గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. గమనించండి, మీరు ఏ కాలంలో ఉన్నారు? ఏ వయసులో ఉన్నారు? 20 సంవత్సరాలు ఉన్నారా? లేదు. ఈ కాలానికి ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తులు ఇద్దరు కూడా భార్య భర్తలు వృద్ధులు. ఇక్కడ ఎంతమంది వృద్ధులు ఉన్నారండి? ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన మనుషులు ఉన్నారు ఎవరన్నా? ఇక్కడ 60 సంవత్సరాలు పైకి లేపండి, 60 సంవత్సరాలు. ఓకే, అందరు 50 లోపు ఉన్నారేంటి? చేతులు కనపడతలేవు నాకు. ఇక్కడ నుంచి కనపడతారు వృద్ధులు, కానీ వాళ్ళ చేతులు లేపట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? వృద్ధులు అనగానే కనీసం అనుకోవాల్సింది 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు. వారి గురించిన చరిత్రను ఈరోజు నేర్చుకుంటున్నాం మనం. ఆ వ్యక్తిని, అంటే 60 సంవత్సరాలు దాటిన కూడా వృద్ధురాలుగా ఉండి గర్భము లేకుండా గొడ్రాలు అన్న మాటను, అంటే నిందను భరిస్తున్న వ్యక్తి గురించి నేర్చుకుంటున్నాం. మరి ఆ వృద్ధురాలికి, ఆ గొడ్రాలికి మరి క్రీస్తు జననంలో మరి ఏ పాత్ర దేవుడు ఇస్తున్నాడు చూద్దాం. అయితే దీనికి ముందు మాట చూద్దాం, జకర్యా గురించిన విషయం. జకర్యా 8వ వచనం. జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. చాలమ్మా. 9, 8, 9, 10 వర్షాలు చదువుతున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక మంది గోత్రికులు, అనేక మంది యాజకులు ఆ సమయంలో ఉన్నారు. ఏమంటారంటే దాదాపుగా 20,000 యాజకులు ఉన్నారు. అంటే 20,000 మంది యాజకులు ఏ విధంగా దేవుని సన్నిధిలో వెళ్ళి ధూపార్ధన చేయగలుగుతారు? వారికి 3 రకాల పనులు ఉన్నాయి. మొదటి పని, ఉదయకాలం సాయంకాలము దేవుని సన్నిధికి తీసుకొచ్చిన బళ్ళు అర్పణలు ద గోల్డెన్ ఆర్క్ పైన పెట్టి, అంటే బంగారపుతో చేసిన బలిపీఠం పైన దేవుని యొక్క బలియాగమును అర్పించడానికి అక్కడ ఒకరిని పెడతారు. తర్వాత దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపార్తన చేయడానికి, అంటే ఈ ల్యాంప్స్ మనం చూస్తాం కదా, 7 ల్యాంప్స్ పట్టుకొని దేవునికి ధూపార్తన చేయడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ వ్యక్తి ఇక్కడున్న జకర్యా. ఉదయం సాయంకాలము చేయడానికి చేయవలసిన పనులను వేరే వాళ్ళకు నియమించారు. ధూపార్తన చేయడానికి మాత్రము సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి ఈయన నియమించారు. అయితే ఏ విధంగా దీన్ని చూస్తారంటే, ఒక మనిషి జీవిత కాలంలో ఒక్కసారి అవకాశం దొరుకుతుందంట. ఎందుకు అవకాశం అంటే అనేక మంది యాజకులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క యాజకుడికి ఒక్కొక్క సంవత్సరము లేదా ఒక్కొక్క సంవత్సరంలో వాళ్ళకి అవకాశం ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి అక్కడ జకర్యా తన జీవితంలో చేస్తున్న ధూపార్తన అనుకోవచ్చు మొదటిసారి, చివరిసారి కూడా కావచ్చు. లుక్ అట్ హిస్ ఎక్సైట్మెంట్. మొదటిసారి దేవుని సన్నిధికి 60 సంవత్సరాలు దాటిన వృద్ధుడు మొదటిసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపార్తన చేయడానికి వెళ్ళినప్పుడు గమనించండి ఎటువంటి పరిస్థితుల్లో అతను ఉండి ఉంటాడో. అంతకుముందు చేసిన యాజకులను, ఆ సన్నిధికి వెళ్ళిన యాజకులందరి దగ్గరికి వెళ్ళి, మై డియర్ ఫ్రెండ్, ఏ విధంగా ఉంటుంది అక్కడ? దేవుడు మాట్లాడతాడా?
ఆత్మీయంగా ఆత్మతో మనం నింపబడతామా? అక్కడేమన్నా నిన్ను ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలా? నా శరీరమును, నా ఆత్మను, నా బట్టలను, నా ఆలోచనలను ఆత్మీయంగా సిద్ధపడి వెళ్ళాలా అని ఎంతమందితో ఎంక్వైరీ చేసుకొని కదా తను మొదటిసారి వస్తుంది. ఇక్కడ నేను ఏ తప్పు చేయకూడదు, ఎందుకంటే దేవుని సన్నిధిలో దాదాపు మామూలుగా ఇదే మొదటిసారి అవ్వచ్చు, లేదా ఇదే చివరిసారి కూడా అవ్వచ్చు నాకు, ఎందుకంటే జీవితకాలంలో ఒకే ఒక్కసారి అవకాశం దొరికే సమయం కాబట్టి ఎంతగా సంతోషించి దేవునికి దుపార్తన చేయడానికి తను లోపలికి వెళ్ళాడు. గమనించండి, లుక్ అట్ ద టైమింగ్. అర్థమవుతుందా? టైమింగ్స్. లోపలికి వెళ్ళాడు, ఏం జరిగింది ఇంకా ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడేది. ఎవరు కనపడ్డారు? దేవుని దూత కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడు? జకర్యా కనపడ్డాడు. గమనించండి, దేవునికి ధూపార్తన చేస్తున్నప్పుడు సడన్గా తెల్ల బట్టలు వేసుకొని, అవునా, చెరువుల యొక్క శరీరాల రెక్కలు, ఎన్ని రెక్కలు ఉంటాయండి చెరువులకు? 6 రెక్కలు ఉన్నప్పుడు ఆ రెక్కలతో ఆ మరి పరిశుద్ధమైన మందిరంలోకి అడుగు పెట్టగానే ధూపార్తన చేస్తున్నప్పుడు దేవునికి హృదయమంతా నిండుకొని తనకు ప్రార్థన చేస్తున్నప్పుడు భక్తితో సడన్గా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా గబ్రియేలు దూత కనబడితే ఏ విధంగా ఉంటుందండి? భయపడతాడా? ముసలివాడు మొదటిసారి జంకు తిన్నాడు, భయపడిపోయాడు. అవునా? ఏమంటాడు చూద్దాం. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకును తిప్పును. చాలా దేవుని దూత వచ్చి తనకొక వరం ఇస్తున్నాడు. ఏమని వరం అంటే, నీ ప్రార్థన వినబడినది. మొదటిగా భయపడకు. ఎందుకు భయపడతారు? దేవుని ఆత్మలో ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, దినమంతా దేవుని సన్నిధిలో గడిపినా కూడా దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు మనుష్యులుగా, బలహీనులుగా ఆ వెలుగును చూసినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. ఇది మనిషిలోని లోపము, లిమిటేషన్, తప్పేం కాదు, దేవునికి తెలుసు. అందుకని ఎక్కడ చూసినా, లూకా సువార్తలో 3 సార్లు చూసినా కూడా ఒకసారి మరియకు ప్రత్యక్షమైనప్పుడు అదే మాట, భయపడకుము. అవునా? ఇక్కడ జకర్యా కనపడ్డప్పుడు కూడా భయపడకుము. అవునా? యోసేపు కనపడి కూడా భయపడకుము అని దేవుడు కనపడిన ప్రతిసారి భయపడకుము, భయపడకుము, భయపడకుమని మనుషుల లోపాలు ఎరిగిన దేవుడు మనము భయపడకూడదని ఆయన తను తాను తగ్గించుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెబుతాడు, ఏంటంటే నీ ప్రార్థన వినబడినది. ఏ ప్రార్థన చేస్తున్నాడు 60 సంవత్సరాల ముసలైనా? ఏ ప్రార్థన చేస్తున్నాడు 60 సంవత్సరాల ముసలైనా? కుటుంబం ఏ ప్రార్థన చేస్తుంది? ప్రభువా, ఇంత వృద్ధులమయ్యాము, అబ్రహామును కనికరించవి, నన్ను కనికరించవా? శారాకు 90 సంవత్సరాలప్పుడు గర్భం ఇచ్చావి, నా భార్య కూడా వృద్ధురాలై ఉంది, మరి నా భార్య కూడా కనికరించవా? నన్ను కనికరించవా? నా కుటుంబాన్ని కనికరించవా? గర్భఫలం ఇవ్వవా అని ప్రార్థన చేయకుండా వచ్చా? ఎన్ని ప్రార్థనలు చేస్తుంటారు, ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేస్తుంటారు. వృద్ధులైనా కూడా ప్రార్థన మానలేదు. ఎడతెగక ప్రార్థన చేసిన వారి మొర ఆలస్యమైన దేవుడు వింటాడు. ఒకవేళ గనక నువ్వు కొన్ని రోజులు నీకు కావలసిన వాటిని ప్రార్థన చేసి వదిలేస్తున్నావేమో, మై డియర్ ఫ్రెండ్, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఎడతెగక వృద్ధులైన మనుషులకు సాధ్యమైన, అప్పుడు డాక్టర్స్, హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేని సమయంలో ఒకే ఒక ఆధారము
దేవుడని తెలుసుకొని ఆయనకు కంటిన్యూస్గా జీవితాంతము ప్రార్థన చేసే కుటుంబంగా ఎలిజబెత్ మరియు జకర్యా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి అసాధ్యమని తెలిసిన దేవునికి సర్వము సాధ్యమని తెలిసి నిత్యము ప్రార్థనలో తమను తాము గడుపుతూ విశ్వాసాన్ని కోల్పోకుండా బ్రతిన కుటుంబము ఈరోజు మనకు నేర్పిస్తున్న మాట. ఏ సమయమైందైనా, ఏ సమయమందు కాకపోయినా, నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా, మనుషుల వల్ల అయినా మనుషుల కాకపోయినా, మనుషులను తృణీకరించిన ప్రార్థన మాత్రము వదిలిపెట్టకు. నిరంతరంగా దేవుడిని జీవితంలో మేలు చేయు వరకు, ఆఖరిగా నీ ప్రాణం వదిలేంత వరకు కూడా నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు లోపమును తీసివేయి, నాకు కావలసిన కోరికను తీర్చుము, దేని కొరకు నిన్ను మహింపరచడానికి నా కోరికను తీర్చుమని నిరంతరముగా మానక ప్రార్థన చేసి కుటుంబాలుగా మనం ఉండాలని జకర్యా ఎలిజబెత్ నేర్పిస్తున్నారు. చూద్దాం, ఆ ప్రార్థనకు సమాధానము దొరికింది, నీ ప్రార్థన వినబడినది. ఇప్పుడు నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అవుతుంది. తనకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి నువ్వు యోహాను అను పేరు పెట్టుము అని చెప్పడం జరుగుతుంది. తొందరపడ్డాడు, భయపడ్డాడు. తర్వాత ఇక్కడ ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. మరియు అతడు జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మను శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఇంత గొప్ప సువర్తమానము చెప్పినప్పుడు ఏం చేయాలి? గంతులు వేయాలి. అవునా? గంతులు వేయాలి, డాన్సులు చేయాలి. ప్రభువా నా ప్రార్థన విన్నావు నువ్వు, ప్రభువా నా కన్నీటి ప్రార్థన విన్నావు నువ్వు. అబ్రహాముకు, అమ్మో నాకు తెలియకుండా దాదాపు 1000 సంవత్సరాల క్రితమున్న అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు, శారా ప్రార్థన విన్న దేవుడు, నా ప్రార్థన వింటావా అనుకోలేదు దేవా. ఇంత వృద్ధులైన ప్రార్థన, నా ప్రార్థనలు వింటావా అనుకోలేదు దేవా అని సంతోషంగా సంబరం చేసుకొని, నా గర్భఫల పుట్టిన వాడి యందు అనేక మంది ఆనందించి మహానందముతో ఉంటారని చెప్పబడిన లేఖన భాగము నెరవేర్చబడునుగాక, ఆమేన్ అనాలి. ఏమంటాడు చూద్దాం. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత ఎట్లుంటాడు? ఏమంటాడు? ఇప్పుడు దూత ప్లేస్ మనం ఉందాం. ఏమంటారు మీరైతే? ఏం ముసలోడా, ఇప్పుడే కదా ఇంత ప్రార్థన చేసావు నువ్వు కదా, ఇంత ప్రార్థన చేసి దేవునికి ధూపార్చన చేస్తున్నప్పుడు ఇంత కాలం కరెక్ట్గా ఈ సమయం అందే, ఈ లోకానికి రక్షకుడు పుట్టబోవు ఆ కాలం అందే నిన్ను కూడా ధూపార్చన చేయడానికి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవుడు ఆ సమయాన్ని నియమించి, ఆ రైట్ అపాయింటెడ్ టైం, గాడ్ ద క్రోనోస్ అపాయింటెడ్ టైంలో దేవుడు అక్కడ నిన్ను నిలబెట్టి నీతో మాట్లాడుతుంటే, వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? ఆర్ యూ ఇన్సేన్? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? ఇలా సాధ్యమని ఎందుకు అంటున్నావు? సర్వశక్తి గల దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే చివర్లు పెడతాడా? పెట్టడా? పెట్టుంటాడు. మనకు కొన్ని మాటలు చెప్పారు. దూత, నేనెవరో తెలుసా? నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానమును నీకు తెలుపుటకును. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్, నీ భార్య గర్భవతి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చేయడానికి నేను దగ్గరకు వస్తే నమ్మవా? నన్ను నమ్మవా? అర్థమవుతుందా? నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు నువ్వు? మరి ఇంకెప్పుడు నమ్ముతావు? ఎవరు నమ్ముతావు? నీకు అసాధ్యమే దేవునికి అసాధ్యం కాదని కూడా నువ్వు మా ప్రార్థన చేస్తున్నావే, మా ప్రార్థన నెరవేర్చబడినప్పుడు ఎందుకు నమ్మట్లేదు అని ప్రశ్న వేస్తూ అంటాడు. కోపం వస్తుంది. మరియు నా మాటలు వాటి కాలము నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నువ్వు ఎవరితో మాట్లాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పాను. ఇంకా నీ నోరుని గుట్టేస్తున్నాను నేను, ఇంకా చాలు అంటారు కదా, నువ్వు మాట్లాడక అంటారు. మరి మాట్లాడి
ఒక్కసారి అపనమ్మకము చూపించిన తర్వాత, అల్ప విశ్వాసము చూపించిన తర్వాత మళ్ళీ కవరింగ్ చేస్తారు. ప్రభువా, నేను ఆ ఉద్దేశం అది కాదు అంటాడేమో అని నోరు కుట్టేశాడు. నువ్వు మాట్లాడక ఇంక అయిపోయింది, నువ్వు నమ్మలేదు. గమనించండి, దేవుని దగ్గర సెకండ్ ఛాన్స్ ఉండదు. మనుషుల దగ్గర సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ ఉంటుంది, కానీ దాదాపుగా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆయన శుభవర్తమానము చెప్పినప్పుడు మరియను చూసినప్పుడు ఆమె గంతులు వేస్తుంది. అవునా? ఈ వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు? డౌట్ పడుతున్నాడు, నమ్మలేదు. చాలా సందర్భాల్లో మనం అనేక సార్లు జకర్యా వంటి జీవితాన్ని జీవిస్తుంటాం. అనేక సందర్భాల గురించి ప్రార్థన చేస్తుంటాం, విశ్వాసముతో ఉంటాం, గోజాడుతాము. కానీ అటువంటి బ్రతుకును దేవుడు మెల్లిమెల్లిగా నీ జీవితంలో మారుస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే నమ్మడానికి హృదయము ఇష్టపడదు. ఇది నిజమా అని డౌట్ పడతాం. ఇది నిజమేనా? నాకే కలుగుతున్నాయా? నిజంగా నేను మారుతున్నానా? నిజంగా నా బ్రతుకు మారుతుందా? నిజంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడా? ఇది నిజమేనా అని డౌట్ వచ్చిందంటే జకర్యావు నువ్వు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి జకర్యాని ఆ విధంగా. అంటే ప్రార్థనలు అంగీకరింపబడి ప్రార్థన నెరవేర్పు జరిగినప్పటికీ కూడా నమ్మలేని వ్యక్తిగా మనం ఉంటే జకర్యాల మనము. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ బికమ్ జకర్యాస్. ఇప్పుడు తన భార్యను చూద్దాం. 24 వచనం చూద్దామమ్మా. ఆ దినములైన పిమ్మట, ఏ దినములమ్మా? ఏ దినములు అయిన పిమ్మట ఆయన యాజకత్వము చేయడానికి కొన్ని దినములు ఏర్పాటు చేయబడ్డాడు. ఆ యాజక ధర్మాన్ని కొన్ని దినాలు చేసిన తర్వాత తను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులు నాకు ఉండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరులకు కంట పడకుండెను. గమనించండి, జకర్యా కాలము సంపూర్ణమైనప్పుడు ఇంటికి వస్తాడు. ఏం చెప్తాడు? అంటాడా? ఏమంటాడు? మూగ భాష కూడా రాదు. అవునా? ఏం చేస్తాడు? సైగలతో చేస్తాడు, చెప్తాడు. అది చెప్పే అవకాశము ఎలిజబెత్ ఇచ్చుండొచ్చంటవా? అంటమా? కనీసం ఆగుతుంది ఆమెకు? నా భర్త ఎప్పుడొస్తాడో అని తన గర్భము దాల్చిన సంగతను తెలుసుకొని తన సంతోషంతో నిండి ఉన్నది. తను అంటున్న మాట ఏంటంటే, మాట చూడము, మనుషుల్లో నాకుండిన అవమానము, గొడ్రాలను చెప్పబడిన అవమానము తీసివేయటకు దేవుడు నన్ను గర్భవతిగా చేశారని ఆయన వస్తుండగానే గుమ్మం దగ్గర కూడా వచ్చాడో లేదో కానీ వెళ్ళి గట్టిగా ఆయన వాటేసుకొని పట్టుకొని నీకు తెలుసా ఏం జరిగిందో అని ఆయనకు ముందుగానే ఆయనకు ఎదురుగా వెళ్ళి సంతోషముతో తనకు ముసలితనమున దొరికిన ఆ గర్భ ఫలమును గురించిన వర్తమానమును భర్తతో పంచుకుంది. కానీ కేవలం భర్త పంచుకుంది. భర్త ఏం చేస్తుంటాడు ఇప్పుడు? అంటాడు అంతే. ఏమంటాడు? ఇంకేమంటాడు? ఇంకా ఏమనలేడు. ఎందుకంటే తనకు తెలీదు, భార్యకు తెలీదు భర్తకు దర్శనం వచ్చినదని. అవునా? మరి ఆ దినమైన వచ్చిన తర్వాత ఆ విధంగా ఎలిజబెత్ తనకు కలిగిన దాన్ని బట్టి దేవుని పైన విశ్వాసము పెరిగింది. కానీ ఇది నాకు ఏ విధంగా సాధ్యమైంది, ఇది నిజమేనా అని డాక్టర్ దగ్గర పోలేదు. గమనించండి, ఇది నిజమేనా డాక్టర్ దగ్గర పోలేదు. మారు మాట మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చున్నది. ఎన్ని రోజులంటే 5 నెలలు. మనుషుల కంటికి కనపడకుండా ఉన్నది. ఎందుకంటే ఇది దేవుడు చేసిన పని అని నమ్మింది గనక. గమనించండి, కుటుంబంలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు బలంగా విశ్వాసంతో ప్రార్థన చేశారు? ఇక్కడ ప్రార్థన ఇద్దరు చేశారు, కానీ విశ్వాసం మాత్రము ఎలిజబెత్కే ఉంది. ఇక్కడ తెలిసిపోతుంది. కుటుంబంగా కూర్చొని అందరం ప్రార్థన చేస్తున్నాం, అందరూ ఒకే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నామా, లేదా ఏ ఒక్కరు కూడా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నామా? గమనించండి, ఎవరి విశ్వాసము తగ్గట్టుగా వారి జీవితంలో ప్రతిఫలము దొరుకుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు కంప్లీట్గా పరిపూర్ణమైన విశ్వాసముతోనే ప్రార్థనలో కూర్చోవాలి. ఎందుకంటే విశ్వాసంతో చేయబడిన ఆ ప్రార్థనని దేవుడు వింటాడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం దొరికినప్పుడు అపనమ్మకం ఉండే అవకాశమే లేదు. ఆ సంతోషం ఏంటంటే నాకు తెలుసు,
నాకు తెలుసు దేవుడు ఏదో రోజు నన్ను ఈ విధంగా మారుస్తాడని, నా ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతాము. అటువంటి సంతోషము ఆనాడు ఎలిజబెత్కి దొరికింది, ఈనాడు మనకు కూడా దొరుకుతుంది. రైట్, చూద్దాం. ఇంకా మరియ దగ్గరికి వస్తాము. మరియని చూస్తాం. ఇంకా మరియ గురించిన విషయాన్ని మాట్లాడను, కానీ ఇంకో 36వ వచనంకి వచ్చేద్దాం. మరియు మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానీరదని ఆమెతో చెప్పాను. మరియతో మాట్లాడుతారు. గమనించండి, లుక్ ఎట్ ద సిచ్యువేషన్ ఆఫ్ మరియా. ఆ సమయమందు కొద్దిగా జకరియా గురించి మాట్లాడగానే ఇమీడియట్గా మరియ గురించి సందర్భం వచ్చినప్పుడు దాదాపు అదే సమయంలో జరుగుతున్న కార్యక్రమం. గబ్రియల్ దూత మరియ దగ్గరకు వచ్చి, మరియా దయాపాపుత్రాలివి, నీ గొప్ప శుభవర్తమానం ఇస్తాను. ఏంటంటే నువ్వు ఒక లోక రక్షకుడు నీ గర్భం నుండి వస్తాడని సంతోషముతో మాట చెప్పినప్పుడు సంతోషపడుతుంది, కలవరం కూడా పడుతుంది. ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇది సాధ్యపడుతుందని చెప్పాడు. తను నమ్మింది. తర్వాత యోసేపుకు చెప్పినప్పుడు, ప్రధానము చేయబడిన యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు కూడా నమ్మాడు. కానీ గమనించండి, కాలము గడుస్తున్న కొలది ఈ మనుష్యులు, అంటే ప్రత్యేకంగా మరియా ఎవరికి చెప్పుగలుగుతా ఎక్స్పీరియన్స్ని? ఒక స్త్రీ తన ఎక్స్పీరియన్స్ ఈ విధంగా నాకు జరిగింది, నా లోపల ఇటువంటి కొత్త కొత్త విషయాలు జరుగుతున్నవి, ఇది ఎట్లా ఎవరితో పంచుకోవాలి, ఎవరితో నేను కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఎవరితో ఈ విషయాన్ని చెబితే దాన్ని నాలో ఏ విధమైన పరిస్థితి జరుగుతుందో ఆ పరిస్థితిని అర్థం చేసుకునే అటువంటి సిమిలర్ పరిస్థితిలో ఉన్న వ్యక్తి నాకు కావాలని ఎదురు చూసుండకుండా వచ్చంటారా? అవునా? యోసేపుతో చెప్పినప్పుడు ఏమంటాడంటే, గప్ చూపుండు, ఎవరు చెప్పక అంటాడు. ఇంతకు మించి ఇంకా మాట్లాడగలే స్కోప్ ఉందా యోసేపుకు? లేదే. ఇంకా వాళ్ళ తల్లిగారితో చెప్పినట్టుగా ఎక్కడ కనపడట్లేదు మనకు. అవునా? మరి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే తన హృదయంలో ఒంటరిగా ఉండి ఎవరైనా తోడు ఉంటే బాగుండు, ఎవరైనా తోడుంటే బాగుండు, ఈ కాలం వస్తున్నప్పుడు ఈ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలని మరియా ఐ థింక్ ఆలోచిస్తున్న సమయంలోనే మళ్ళీ దేవదూత గబ్రియల్ తన దగ్గరికి వచ్చి ఈ మాట చెబుతాడు. నీ బంధువురాలు ఉందే ఎలిజబెత్, ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. ఎందుకు చెప్పుంటాడు గబ్రియల్ ఈ మాట? నువ్వు భయపడతావేమో, నువ్వు డౌట్ పడతావేమో, అపనమ్మకంలోకి వెళ్ళిపోతావేమో. డోంట్ వరీ, నీ బంధువురాలు ఉంది, తన దగ్గరికి వెళ్ళి చూడు, నీకు నిజమని తెలుస్తుంది, నీ హృదయానికి కంఫర్ట్ దొరుకుతుందని అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళని స్నేహితురాళ్ళు అంటారు. ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు అంటే ఇట్లాంటి విషయాలు పంచుకోవడానికి. అవునా? చిన్నపిల్లకే ఫ్రెండ్స్ ఉంటారా? మగవాళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారా? ఆడవాళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారా? అంటే ప్రతి వయసు వారికి ఫ్రెండ్స్ ఉంటారు. దేనికోసం ఉంటారు? ఇక్కడ మాటలు అక్కడ మాట చెప్పడానికా? కాదు. ఆ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగే ఫ్రెండ్షిప్ ఏంటంటే ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకునే ఫ్రెండ్షిప్, ఒకరు బాధలు ఇంకొకరు అర్థం చేసుకునే ఫ్రెండ్షిప్, ఒకరి విషయాన్ని హృదయం మొత్తము విప్పి ఏ సీక్రెట్ లేకుండా, ఏ భయము లేకుండా కంప్లీట్ ట్రస్ట్తో ఒకరికి మన సొంత విషయాలు, పర్సనల్ విషయాలు చెప్పుకునే ఫ్రెండ్స్. అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటారా? తెలీదు, చాలా కష్టం. కానీ ఇక్కడ చూద్దాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. రైట్ అమ్మ, చూద్దాం. ఇంకా ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, చాలమ్మా ఈ మాటను చూస్తున్నప్పుడు ఏం చేస్తామంటే షీఈస్ ద ఫస్ట్ పర్సన్. అంటే మరియకి వర్తమానం విన్నప్పుడు ఆ వర్తమానమును పట్టుకొని తను ఎక్కడికి వెళ్ళింది? తను ఉన్న ప్రాంతంలో నుండి లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి. గమనించండి, మరియ ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది మరియ? గలిలయలోని నజరేతులో ఉంది. అక్కడ ఉందా? బెత్లెహేంలో ఉందా?
నజరేతులో ఉంది. అవునా? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని కొండ ప్రాంతంలోకి తను వెళ్ళడానికి తను స్టార్ట్ అయింది. దాదాపు 100 మైళ్ళ డిస్టెన్స్, 100 మైల్స్. అవునా? 100 మైళ్ళ దూరము ప్రయాణము చేసి దేని కొరకు వెళ్తుంది అంటే తను దేవుని యొక్క మాట, ప్రవచన వాక్యము నెరవేర్పును చూడడానికి వెళ్తుంది. ఆశ ఎవరికి ఉంది? మరే గొప్ప ఆశ. ఎందుకంటే దేవదూత మళ్ళీ వచ్చి చెప్పి, తను చూడు, ఏ వాక్యం విషయము, ఏ ప్రవచన విషయం అయితే మనం మాట్లాడుకున్నామో ఆ ప్రవచనం నెరవేర్పు నీ బంధువురాలు ఇంట్లో జరుగుతున్నప్పుడు తను ఆ ప్రయాణం అంతా చేసుకుంటూ వెళ్తుంది. గలిలయ నుండి ఒక హిల్ కంట్రీ ఆఫ్ యూదా దగ్గరికి వెళ్తుంది. అక్కడ వెళ్ళగానే చూద్దాం ఈ సంగతి గమనించండి. మరియ వెళ్తున్న సంగతి ఎలిజబెత్కు తెలిసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆమె గర్భం వచ్చిన సంగతి ఎవరికి చెప్పలేదు. అందుకే చెప్పారన్నమాట. హిస్టరీ అట్లనే ఉంటుంది. ఓకే, తన గర్భం వచ్చిన సంగతి ఎలిజబెత్ ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా ఉంది. మరీకి తెలిసిపోయి ఆ 100 మైళ్ళు ప్రయాణం చేసి తన ఇంటికి వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఠక్ 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 ఎలిజబెత్కు వందనములు చేశాను. సర్ప్రైజ్ అన్నదాన్ని వచ్చేసి. అవునా? అంతేనా? సర్ప్రైజ్ అని అనగానే ఏం జరుగుతుందో చూద్దాం. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఇలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగాని నా గర్భములో నీ శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. సలామ. ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, ఎన్ని గూఢ అర్థాలు దీంట్లో మనకు కనబడతాయి. మొదటిది, ఎలిజబెత్ వృద్ధురాలు, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, గర్భము 6 నెలల గర్భముతో ఉంది, సీక్రెట్గా ఉంది. సీక్రెట్గా దేన్ని దాచిపెట్టింది? గుడ్ న్యూస్ని దాచిపెట్టింది. ఎవరన్నా గర్భం వచ్చిన తర్వాత 6 నెలలు చెప్పకుండా ఉండగలుగుతారు ఎవరికన్నా? భర్తకు తప్ప. అది 60 సంవత్సరాలకు వస్తే. 20 సంవత్సరాలకు వస్తేనే ఊరంతా చెప్తాం. అవునా? 60 సంవత్సరాలకు వస్తే దేశమంతా తెలియాలనుకుంటారు. అవునా కదా? అద్భుతం, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని తను దాచిపెట్టుకుంది. అవునా? దేవుడు చేయబోయే అద్భుతాన్ని, తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని సీక్రెట్గా దాచిపెట్టుకుని ఉన్నది. భర్తకు మాత్రం చెప్పింది. సడన్గా ఒకరు వచ్చేసి డోర్ నాక్ చేశారంటే ఆ 6 నెలల్లో వాళ్ళ ఇంటికి ఎవరైనా రానిచ్చి ఉండొచ్చా? ఆమె బంధువులు పిలిచి ఉండొచ్చు? అసలు ఎవరిని పిలవద్దు. ఎందుకంటే ఇది ఏమవుతుందో తెలీదు. ఈ గర్భం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ గర్భాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఎంతైనా ఉంది. అవునా? శత్రువుడను వచ్చి ఈ విషయాన్ని బయటకు చెబితే అవమాన పాలు అవుతానేమో, లేదా ఇంకేదన్నా అవ్వచ్చు అన్న భయం కావచ్చు, కానీ ఆ గర్భాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని నాకు తెలిసి ఎవరిని కూడా తన ఇంటికి రానివ్వకుండొచ్చు. ఆ సమయంలో నాక్ 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 అని కొట్టుకుంటూ సర్ప్రైజ్ అని ఒక బంధువురాలు రాగానే ఆటోమేటిక్గా తన రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? నువ్వెవరు, ఎందుకు వచ్చావంటదా? ఎందుకు వచ్చావు నువ్వు అంటారా అని ఉంటుంది కూడా, తెలియదు మనకు. అవునా? బిగ్గరగా తను కేక వేసుకొని సంతోషము చూస్తున్నప్పుడు తనని చూడగానే, లేదా మరి యొక్క 100 వచనాలు ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక అన్న మాట వినగానే ఆ విన్న మాట మరియ స్వరము ఎలిజబెత్ చెవులోకి పడగానే గర్భంలో ఉన్న శిశువు యోహానుకు గుర్తుపట్టేశాడు. ఏమంటాడంటే, నా దేవుడు, నా ప్రభువు నా ఇంటికి వచ్చాడు. కలిసిపోయారు. అవునా? తెలిసిపోయింది. ఎవరి కొరకు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానో, ఎవరి పుడితే వారి పుట్టుక గురించి ప్రచారము చేయడానికి యోహాను పుట్టబోతున్నాడో అతనికి తెలిసిపోయింది, నా ప్రభు నా దగ్గరకు వచ్చాడు, నన్ను చూడడానికి వచ్చాడు అన్న స్వరమును వినగానే ఎలిజబెత్ పైకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి
దిగి వచ్చి తన కడుపులో ఉన్న తన గర్భంలో ఉన్న తన శిశువు ఆటోమేటిక్గా తిరుగుతూ 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 గంతులు వేస్తూ సంతోషంతో కనబడుతున్నది. తన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి కీర్తన, యేసు ప్రభువారిని మొట్టమొదటిగా స్తుతించిన ఆరాధించిన మొదటి వ్యక్తి ఎలిజబెత్. అంతకుముందు ఎవ్వరు కూడా యేసు ప్రభువారిని ఆరాధన చేయలేదు. షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అవునా? ఎందుకంటే దేవుడు పుట్టిన తర్వాత అనేక మంది ఆరాధించడానికి వచ్చారు, కానీ పుట్టక మునుపే మొట్టమొదటిగా ఆరాధించిన వ్యక్తి ఘనురాలు ఎలిజబెత్. దేవుని యొక్క శక్తి ద్వారా ఆ విధంగా దేవునికి ఆరాధన చేసింది. ఆ ఆరాధనలో చెబుతున్న మాటలు విందాము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. మొదటి మాట, కీర్తనలో మొదటి మాట, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. టెబర్నాకల్, మందసము లాంటి వ్యక్తివి నీవు. స్త్రీలలో నీవు ఆశింపబడినవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని యొక్క గర్భాన్ని మోస్తున్నావు. ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు నీ గర్భము నుండి బయటకు వస్తాడంటే ఎంత గొప్పదానివమ్మ నువ్వు. స్త్రీలందరిలో కూడా నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. అంతేనరా? ఇంకేమన్నదా? ఒక్క నిమిషం. అంతేనదా? ఇంకేమన్నదా? స్త్రీగా నిన్ను ఆరాధిస్తా అంటుందా? ఇక్కడ రాసిందామే, స్త్రీలలో నీవు ఆశింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించెను. గమనించండి, మన ప్రభువు తల్లి అని చెప్పేసి అనేక మంది బయట ఇప్పుడు తల్లిని ఆరాధించడం ఆరంభించారు. ఎలిజబెత్ జ్ఞానము గలది. ఎవరిని ఆరాధిస్తుంది? ప్రభు తల్లిని ఆరాధించట్లేదు, ప్రభుని ఆరాధిస్తుంది. ప్రభువు తల్లి ఘనమైనదని చెబుతున్నది, ప్రభు తల్లి ఆశీర్వదింపబడినది అని చెబుతున్నది. కానీ ప్రభు తల్లిని దేవుడు ఒక మందసములాగా వాడుకున్నాడు. కానీ మందసాన్ని ఎవ్వరూ ఆరాధించలేదు. మందసమును ఆరాధించిన, మందసం ఉండవలసిన చోటనే ఉన్నది, అది దేవుని గుర్తు మాత్రమే. అదేవిధంగా మరియ కూడా దేవుని మందవసము వంటిదే, ఆరాధనకు యోగ్యురాలు కాదు, కానీ ఆశీర్వదింపబడిన గొప్ప స్త్రీ, ఘనమైన స్త్రీ మాత్రమే. ఆరాధించదగిన నామము యేసయ్య నామము. అది ప్రభువుకి మాత్రమే ఆరాధన చెల్లుతుంది. ప్రభును కనిన తల్లికి ఆరాధన చెల్లదు. ఇది నేర్చుకోవాలి. రైట్? క్రిస్మస్ మాట్లాడితేనే దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ సీజన్. గమనించండి, క్రిస్మస్ అంటేనే అద్భుతము. ఇట్స్ సూపర్ న్యాచురల్ థింగ్. క్రిస్మస్ అంటేనే దేవుని యొక్క పరిశుద్ధత. క్రిస్మస్ అంటేనే ఇద్దరు ఆడవాళ్ళ యొక్క స్టోరీ. ఇక్కడ ఆడవాళ్ళకే ఉంది ప్రమేయము, మగవాళ్ళ రోలే లేదు. అక్కడ జకర్యాకు లేదు, ఇక్కడ యోసేపుకు లేదు. ఇక్కడ స్టోరీ మొత్తం కూడా ఆడవాళ్ళ చుట్టే తిరుగుతున్నది. ప్రభువు స్త్రీలని ఆశీర్వదించిన విధం అటువంటిది. ఒక స్త్రీ కన్యకగా 14, 13 నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న కన్యక గర్భవతి అవుతుంది. ఒక స్త్రీ 60 సంవత్సరాలు పైబడిన గుడ్రాలుగా పిలువబడుతున్న ఆ స్త్రీ గర్భవతి అవుతుంది. లుక్ అట్ ద టైం, ది అపాయింటెడ్ టైం. దేవుడు నియమించిన సమయాన్ని గమనించినట్టయితే ఎంత అద్భుతం అది. కన్యక గర్భవతుంది ఒక పక్కన, వృద్ధురాలు గర్భవతుంది ఒక పక్కన, అన్నిటికీ ఒకే సమయము. దిస్ ఇస్ కాల్డ్ క్రోనోస్. దేవుడు ఏర్పాటు చేసిన సమయం అది. కనుక ఒక్క క్షణము, ఒక నిమిషము, ఒక గడియ కూడా ఇటు అటు తప్పిపోదు. దట్ ఈస్ కాల్డ్ అపాయింటెడ్ టైం. దేవుడు నియమించిన సమయం కనుకనే అది అద్భుతము. క్రిస్మస్ అంటేనే అద్భుతము. అది మనుష్యులకు అర్థమైతే దేవాదేవుని పూజిస్తారు. మనుష్యులకు అది అర్థం కాకపోతే దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. క్రిస్మస్ అనేది లేదని ప్రశ్నిస్తాడు. మూర్ఖపు జనాంగము. ఆ మూర్ఖపు జనాంగములో మనం బ్రతున్నాము. ఇది నీకు అద్భుతమా? ఇది నీకు అద్భుతమా? దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలుగుతాడని నమ్ముతామా? నా ప్రార్థనలు దేవుడు వింటాడని నమ్ముతామా? ఆనాడు క్రిస్మస్ దినమున దేవుడు చేసిన అద్భుతము, ఆ కాలంలో చేసిన అద్భుతాలు మన జీవితంలో ఎందుకు చేయడు? వాళ్ళకు కలిగిన విశ్వాసము మనము కలిగి ఉంటే దేవుని నెరవేర్పు మన కుటుంబంలో ఎందుకు జరగవు? ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ బీయింగ్స్.
గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ లిమిటేషన్స్, గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ పవర్స్. అన్ని సాధ్యమే ఆయనకు అసాధ్యమైనట్టు ఏదీ లేదని ఈ ఉమెన్స్ మనకి ఈరోజు నేర్పిస్తున్నారు. ఎలిజబెత్ ద మదర్ ఆఫ్ మై లార్డ్ అని మాట్లాడుతూ, బ్లెస్డ్ ఆర్ యూ అమంగ్ వుమన్, నాట్ అబవ్ వుమన్ అని మాట్లాడుతూ ఈ మాట చూద్దాం. స్త్రీలో నువ్వు ఆశింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగాని నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె మరియా ధన్యురాలనెను. మరియకు ఏం చేస్తుందంటే కౌన్సిలింగ్ చేస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినదై 60 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలైన వ్యక్తి 6 నెలల గర్భవతి అయి దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మను, ఆ ప్రవచన వాక్యం నెరవేర్పును ప్రత్యక్షంగా చూసుకుంటూ మరి వచ్చి కన్యక గర్భవతి తన దగ్గరకు వచ్చినప్పుడు తనను చూస్తూ చెబుతున్న మాటలవి. వృద్ధురాలు యవ్వనస్తురాలికి తన హృదయ యొక్క బాధను అర్థం చేసుకుని కౌన్సిలింగ్ చేస్తుంది. వృద్ధురాలు దేవుని శక్తి ఎటువంటిదో మరియకు చెబుతున్నది. అన్ ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్, ప్రార్థనా పరురాలు, అప్పుడప్పుడే ఉన్న యవ్వన స్త్రీకి దగ్గర తీసుకుని నువ్వు ధన్యురాలివి, స్త్రీలో ఉన్న వాళ్ళ ప్రపంచంలో స్త్రీలందరికంటే ధన్యురాలివి నువ్వు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నమ్ము దీనిని నమ్మిన ఆమె ధన్యురాలు అని చెబుతూ తనకు కౌన్సిలింగ్ చేస్తుంది, తనకు బ్లెస్సింగ్ ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది, తనను ప్రోత్సహిస్తుంది, తను ఇంకా ముందుకు నడువని చెబుతున్నది. నీ గర్భము నా ప్రభు, ఈ లోక రక్షకుడు నీ గర్భంలో ఉన్నాడని నమ్మి ఆయన పెంచడానికి నువ్వు ముందుకు సాగిపో. ఇద్దరం కలిసి లోకాన్ని రక్షించడానికి వస్తున్న నా గర్భంలో ఉన్న ఆ సిద్ధపాటు, ఆ ఏలి యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి యోహాను నేను కంటాను. ఆయన నా ప్రభువుని యొక్క దారిని సరళము చేయడానికి నేను గర్భం ధరిస్తాను, నా ప్రభుని నువ్వు కను అని సంతోషముగా ఒకరికొకరు దేవుణ్ణి మహింపరుచుంటారు. గమనించండి, లుక్ ఎట్ ద కాన్వర్జేషన్స్. ఎటువంటి సంభాషణలు వాళ్ళ మధ్య జరుగుంటాయి. ఎంత గొప్పగా దేవుడు వాళ్ళిద్దరి సంభాషణలో మహింపరచబడి ఉంటారు. వాళ్ళిద్దరు స్త్రీలు తమ భర్తలు నమ్మకపోయినా, తన భర్త నమ్మకపోయినా ఎలిజబెత్ తన నమ్మకముతో ఉంచి తనకు చెప్తుంది, ఆయన వదిలేసి నేను నమ్మిన నా దేవుడు నమ్మదగినవాడు, అందుకే దేవుడు ఆయన నోరు మూసేశాడు, ఏం పర్వాలేదు, కొన్ని రోజులు మాట్లాడకుంటే ఏమవుతుంది, బాగానే ఉంటుంది ఇంట్లో, అవునా అనుకొని సంతోషించి మరియను కలుపుకుంటూ ఏం చేస్తుందంటే సంతోషంగా తన సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లుక్ అట్ దట్ ఫీలింగ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. లుక్ అట్ దట్ సిచ్యువేషన్. ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. మొదటి ప్రశ్న తన జీవితంలో నుండి ఈ సంభాషణ వింటున్నప్పుడు చాలా చిన్న కాన్వర్జేషన్ మనం చూస్తాం, చాలా చిన్న కాన్వర్జేషన్, చాలా చిన్న స్టోరీ, కానీ నేర్చుకునే భాగాలు, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నున్నాయో కొన్ని ప్రశ్నలతో మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిది, ఒక వృద్ధురాలయ్యి ఉండి కూడా దేవుడు తనకు దర్శనము ఇవ్వకుండానే, దేవుని స్వరము వినకుండానే తన గర్భం వచ్చినప్పుడు తనకు తెలిసిపోయింది ఇది దేవుని ద్వారా జరిగినది. నమ్మింది, దాన్ని బ్రతికించడానికి ఎవరితోనూ దాన్ని చెప్పలేదు. ఇది మొదటిది. గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు వింటాడని మనం నమ్ముచున్నామా? ఆలోచన చేయండి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన గొప్పది, ఎందుకంటే నీవు గొప్పవాడి కాదు, దేవుడు గొప్పవాడు. మనం చేస్తున్న ప్రార్థన వ్యర్థమైన మాటలతో కాదు, మనస్ఫూర్తిగా 4 మాటలు మాట్లాడు చాలు. నీ హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయి చాలు, దేవుడు వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఆయన వినకూడని దేవుడు కాదని ఆనాడు ఎలిజబెత్ నమ్మింది. వృద్ధాప్యంలో కూడా గర్భము ఇచ్చినప్పుడు దేవుడిచ్చాడు నమ్మింది. అటువంటి నమ్మకం మనకుందా? ఒకవేళ లేకపోతే నమ్మడానికి ఇష్టపడదాం. 2 మాటను చూద్దాము. 2వ ప్రశ్న, ఆ వృద్ధురాలుగా దేవుని యొక్క సంతోషమైన మాటను విన్నప్పుడు
యవ్వనస్తురాలు తన దగ్గరికి వచ్చినప్పుడు తనను ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడింది, తనను ప్రోత్సహించడానికి ఇష్టపడింది, తను హత్తుకోవడానికి ఇష్టపడింది, తను ధైర్యపరచడానికి ఇష్టపడింది. తను ధైర్యపరిచి నువ్వు ముందుకు సాగిపో, ఇది దేవుని ప్రణాళిక అని యవ్వనస్తురాలికి చెబుతుంది. గమనించండి, ఇక్కడ కూర్చున్న స్త్రీలలో పురుషులలో గమనించండి, మీ ఎక్స్పీరియన్స్ యవ్వనస్తులకు షేర్ చేస్తున్నారా? దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను యవ్వనస్తులు మీ దగ్గరికి వస్తున్నప్పుడు, వారు దేవుడు నడుస్తున్నప్పుడు దేవుడిని వాడుకుంటున్నాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నన్ను గొప్పగా వాడుకున్నట్టుగా నిన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడని చెప్పగలుగుతారా? చెప్పడానికి ఇష్టపడదాం. ఎందుకంటే మీ జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఆ ఘనత, దేవుడు మనం మహిమపరిచిన విధానము, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా యవ్వనస్తులకు ఎంకరేజ్మెంట్గా ఉండాలి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే నన్ను మాత్రం ఏర్పాటు చేసుకుంటాడా? నా సంతానాన్ని ఏర్పాటు చేసుకోడా? ఇక్కడ ఉన్న పిల్లల్ని ఏర్పాటు చేసుకోడా? ఆయన ఏర్పాట్లు ఎవరున్నారో ఆయన చిత్తము. ఈరోజు నేను ఉంటాను, రేపు ఇంకెవరు ఉంటారు? అవునా? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నా ఆ ఏర్పాటును సమ్మతించడానికి ఇష్టపడాలి, మొదటిది. రెండవది, ఆ ఏర్పాటులో ఉండడానికి అందరినీ ప్రోత్సహించాలి, దేవుళ్ళు నడిపించడానికి మనవంతు సహాయం బిడ్డలకు మనము చేయగలగాలి. బిడ్డలను శాపముతో కాకుండా ఆశీర్వాదముతో నింపాలి. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అని చెప్పగలగాలి. నిన్ను దేవుడు శిక్షిస్తాడు కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ బ్రతుకు మారదు కాదు, దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతమైన ఆలోచన వైపు నేను తీసుకెళ్తాడు. గమనించండి, నెగటివ్ వర్డ్స్కి మనుషులు మారరు, పాజిటివ్ వర్డ్స్కి మనుషులు మారుతారు. ఆశీర్వాదాల వైపు దేవుడు నడిపిస్తాడు. నీ నోటి నుండి ఆశీర్వాదపు వచనాలు రావాలి, శాప వచనాలు రాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ నోటికి శాప వచనాలు రాకూడదు. ఖచ్చితంగా నీ పిల్లల గురించి అసలే రాకూడదు. అర్థమవుతుందా? ఆనాడు మరియకు చెప్పిన మాటల ద్వారా మరియను ఎలిజబెత్ ఎంకరేజ్ చేసింది, దేవుని తనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి. మరి మీరు ఆశింపబడిన ప్రకారము ఎదుటి వాళ్ళకి అదే ఆశీర్వాదాన్ని, అదే విశ్వాసాన్ని పంచి కుటుంబాలుగా, ఎల్డర్లీ పీపుల్లాగా ఉన్నామా లేదా ఒక్కసారి గమనించుకుందాం. ఇంకో ప్రశ్న, ఎలిజబెత్ తన భర్త నమ్మలేదు. దేవుని యొక్క దూత ప్రత్యక్షమై సాదృశ్యమై పలికిన మాటలను యాజకుడు అయిన వ్యక్తి నమ్మలేదు. పొజిషన్ బట్టి విశ్వాసం ఉండదండి, గమనించండి. పొజిషన్ బట్టి విశ్వాసం ఉండదు. విశ్వాసం పొజిషన్ కంటే గొప్పది. కాబట్టి గొప్పగా ఉంటే, పెద్దవారుగా ఉంటే, మర్యాద కావాలంటే ఐఎమ్ టెలింగ్ యూ, మీరు మర్యాదను కాపాడుకోవాలి. పిల్లలు పెద్దలకు మర్యాద ఇవ్వట్లే అంటే ఒక ప్రశ్న వేస్తాను, మీరు మర్యాద కాపాడుకుంటున్నారా? ఆ మర్యాద కాపాడుకుంటున్నట్టుగా మీ మాటలు ప్రవర్తనలు ఉంటున్నాయా? జాగ్రత్త. ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా, ఎలిజబెత్ తన భర్త నమ్మకపోయినా తను నమ్మింది. తన ప్రార్థన అంత బలమైనదంటే నిజంగా బైబుల్ చదువుతున్నప్పుడు, ఈ వాక్య పాత గ్రంథం చదువుతున్నప్పుడు, తను అబ్రహాము శారాకు తర్వాత విధంగా దేవుడు అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, సమూయేలు గ్రంథములు హన్నాను చూసినప్పుడు అనుకుంటాను, వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయడు, నాకు కూడా చేస్తాడని చనిపోయేంత వరకు ప్రార్థన చేస్తాను, నా భర్త నమ్మినా నమ్మకపోయినా అని. ఎంత గొప్ప విశ్వాసాన్ని తను కనపరిచిందంటే తన ప్రార్థన దేవుడు విన్నాడు. కుటుంబములో ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఆనాడు ఎలిజబెత్ నిలబడింది దేవుని కొరకు. తన భర్త విశ్వసించకపోయినా తను విశ్వాసం ఉంచింది దేవుని పైన. కుటుంబంలో చాలామంది కేవలం భర్తలు మాత్రమే దేవుని నమ్ముతారు, భార్యలు నమ్మరు. కొన్ని కుటుంబాల్లో కేవలం భార్యలు మాత్రమే, పిల్లలు మాత్రం దేవుని నమ్ముతారు, భర్తలు నమ్మరు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ ఎన్కరేజ్ యూ టుడే, ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నీవు నమ్మిన దేవుడు నిత్యమని తెలిస్తే, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే ముందుకు సాగిపో. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ ద్వారా నీ కుటుంబం అంతటిని కూడా దేవుడు నడిపిస్తాడు. నీ ద్వారా నీ బంధుమిత్రులందరినీ దేవుడు నడిపిస్తాడు. నీ ద్వారా నీ గ్రామం, నీ దేశంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా నడిపిస్తాడు. యేసు ప్రభు ఒక్కడే కేవలము యవ్వన దశలో 33 సంవత్సరాలు ప్రపంచాన్ని తలకిందులు చేశాడు.
కేవలము చదువురాని పామరులు 12 మంది శిష్యులు మాత్రమే, జ్ఞానము లేని వ్యక్తులు, ఆ గల్లియ ప్రాంతాలు దాటి ఎప్పుడు ప్రపంచానికి వెళ్ళని వ్యక్తులు, ప్రపంచమంతటి కూడా దేవుని యొక్క సువార్తను పంచే వ్యక్తులుగా ఉన్నారు. గమనించండి, అల్పమైన వ్యక్తులుగా మనం ఉంటామేమో, దేవుడు ఘనమైన వ్యక్తులుగా వాడుకుంటాడు. తనకు కావలసిన ఒకే ఒకటి ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. దేవుడు నన్ను ఎన్నుకుంటాడు, నేను ప్రార్థనలో నిలబడి ఉంటాను, ఏ పరిస్థితి వచ్చినా దేవుని కొరకు నేను వెనుతీయనన్న విశ్వాసం ఒక్కటి ఉంటే చాలు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా చేస్తాడు. ఆ చేసిన నమ్మకం ఉంటే నాతో పాటు దేవునికి సే హల్లెలూయా. మాట చూద్దామమ్మా, చివరిగా చూద్దాం. షీ రియలైజ్డ్, చివరి మాట చూస్తున్నప్పుడు తను మరియను చూసినప్పుడు ఒక్కసారిగా షీ వుడ్ హావ్ క్రైడ్ అవుట్ లౌడ్. అవునా, గొప్పగా శబ్దముతో ఏడ్చి ఉంటుంది. ఏంటంటే తను దేవుడు ఇచ్చిన సంతోషమును తన హృదయంలో 6 నెలలు భద్రపరుచుకుంది. ప్రభువు యొక్క తల్లి తన ముందుకు రాగానే తన ముందర ఘోరమని ఏడుస్తూ సంతోషాన్ని మరి వెళ్ళగక్కి ఉంటుంది. అవునా, అదేవిధంగా మరియ కూడా ఆ సంతోషమైన వార్తను, శుభవర్తమానాన్ని ఎవరికి చెప్పుకోలేక తనలోనే దాచుకుంది. ఇద్దరి హృదయాలు ఓపెన్ అయ్యాయి, ఇద్దరి హృదయాలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆ హృదయాల్లో ఉన్న ఆ బాధ, భయము, సంతోషము అన్నీ ఒక్క దగ్గరికి వచ్చి ప్రభువారిని మహిమపరిచారు. ఎక్కడైతే 2 లేక 3 నా నామమున ఏకీవించి ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పిన దేవుడు, మనము కూర్చొని 4 కూర్చున్నప్పుడు, 2 కలుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ప్రభువును మహిమపరుస్తున్నామా లేదా ప్రభువును తృణీకరిస్తున్నామా? గమనించుకోండి, మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏ 2 విశ్వాసులు కలిసినప్పుడు అద్భుతము జరగాలి. ఏ 2 విశ్వాసులు ఒక్క దగ్గరికి వస్తే గొప్ప అద్భుతం జరగాలి, దేవునికి మహిమ జరగాలి. పిచ్చి మాటలు రావద్దు, అన్యుల వలె పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. కేవలము దేవుని మహిమపరచబడే మాటలే మన నోటి నుండి రావాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, ఇతర వ్యక్తిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మీ ఇద్దరిని కలిపిన దేవుడు కాబట్టి మన ఇద్దరి మాట సంభాషణలో దేవుడు మహిమపరచబడాలి. లేకపోతే అనేక మాటలు ఎందుకు దోషం ఉండక మానదు అని చెప్పిన మాట ప్రకారము అనేక మాటలు ఖచ్చితంగా దోషాలు ఉంటాయి, కానీ దేవుని యొక్క గొప్పతనం ఉండదు. ఆ 2 స్త్రీలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన విశ్వాసులు రాబో కాలంలో గొప్ప గొప్ప పరిస్థితులు ఎదుర్కొనబోయే ఆ 2 స్త్రీలు ఆ దినమున లోక రక్షక జననం గురించి, లోక రక్షణ కన్నా ముందు 6 నెలల ముందు పుట్టబోయే యోహాను గురించి దేవుని మహింపరచడానికి ఒక్కటయ్యారు. ఈరోజు మనందరం ఇక్కడ కలిసి ఉన్నాం. క్రిస్మస్ అంటేనే వేడుక. ఆ క్రిస్మస్ వేడుకలో స్త్రీల పాత్ర ఉన్నతమైనది. దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, దేవుని కొరకు నిలబడి ఉన్నారు. It was not an easy thing for both of them, but they still stand for the God. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు సిద్ధపడి ఉన్నారు. మహింపరచారు. స్త్రీల పాత్ర ఎంతైనా గొప్పగా ఉంది. ఆనాడు ప్రణాళికలో, ఈనాడు సంఘాల్లో కూడా స్త్రీల పాత్ర గొప్పగా ఉన్నది. స్త్రీ లేని సంఘాన్ని ఊహించలేము, తల్లి లేని కుటుంబాన్ని ఊహించలేము, అదేవిధంగా స్త్రీ లేని సంఘాన్ని, సమాజాన్ని ఊహించలేము. వారి కొరకు పాటుపడడానికి, వారి యొక్క ఆలోచనలను ఎదిగింప చేయడానికి, వారి యొక్క సలహాలను స్వీకరించడానికి, వారి యొక్క ఆలోచనలను మనము తీసుకోవడానికి పురుషులందరూ కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. స్త్రీ బలహీన ఘటమను ఒక్క మాట పట్టుకొని దరిద్రులు బలహీనంతా మగవాళ్ళే. ఎందుకంటే ఎప్పుడు చాలామంది తప్పుడు నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి దాంట్లో. అర్థమవుతుందా? మగవారిని దేవుడు మట్టి నుండి చేస్తే ఆడవారిని బొక్క నుండి చేసాడు. అవునా? ఎముక నుండి వచ్చిన వారాళ్ళు కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉంటారు, రైట్? స్త్రీలు శరీరం బలహీనంగా దేవుడు తయారు చేశారు, ఎందుకంటే మృదువుగా ఉండడానికి. అవునా? తన గర్భం వచ్చే శిశువుకి ఆ మృదుత్వం ఇవ్వడానికి దేవుడు స్త్రీ యొక్క శరీరాన్ని దేవుడు ఆ విధంగా మలిచాడు. మగవాడి శరీరాన్ని బలంగా మార్చాడు. కష్టపడాలి కాబట్టి, బలము కావాలి కాబట్టి. దేవుని దృష్టిలో 2 సమానమే.
ఎవరి పాత్ర వారు పోషించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, కానీ తక్కువ అంచనా వేస్తున్న వ్యక్తులకు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు గొప్పగా వారిని ఆశీర్వదించాడు. వారు లేకపోతే మరియ గనక ఆ రోజు దేవుడు అనుగ్రహించిన ప్రపోజల్ని వద్దు, నాకు వద్దు, వేరే వారిని చూసుకో అంటే ఈరోజు ఏమైపోయేది? ఆ రోజు ఎలిజబెత్ విశ్వాసం ఉంచకపోతే ఏమైపోతుండే? గమనించండి. కెన్ వి ఇమాజిన్ దోస్ సిచ్యువేషన్స్? మనం కనీసం ఊహించగలుగుతామా? ఊహించలేం. అంత గొప్పగా దేవుడు స్త్రీలను వాడుకున్నాడు. వారు లోకాన్ని ఎదిరించడానికి సిద్ధపరచబడ్డారు. కాబట్టి దేవుడు వారిని ఈరోజు మనము గుర్తుపెట్టుకునేలాగా, మనం వారిని ధ్యానించలాగా పరిశుద్ధమైన గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖితమయ్యే విధంగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి గొప్ప జీవితాలు మనము కూడా బ్రతకడానికి ఆశపడదాం. ఎలిజబెత్ పాత్ర చిన్న పాత్రనే. ఒక్కటి గమనించుకోండి, ఎలిజబెత్ని మృతతుల్యమైన శరీరంతో కలిగిన బిడ్డను దేవుడు తన ప్రణాళికలో వాడుకుంటున్నప్పుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. మనమందరము కూడా నమ్మవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉన్నాను, నీవు ఉన్నావు. ఎంత చిన్న పాత్ర, ఎంత పెద్ద పాత్ర కాదు, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావన్న సంగతి మాత్రము తెలుసుకో. ఆషామాషిగా మాత్రం మనము లేము. ఏదో అనుకోకుండా దేవుని సన్నిధిలో లేము. నీ జీవితంలో నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆనాడు ఎలిజబెత్ను వాడుకొని అంత గొప్ప కార్యము చేసిన దేవుడు మరియకు ఒక గొప్ప కౌన్సిలర్గా ఉంచిన ఆ దేవుడు నిన్ను ఎంతమందికి ఏ విధంగా ఉంచుతాడో ఆలోచన చెయ్యి. గమనించండి. నేను దేవుని చిత్తంలో గొప్ప గొప్ప పాత్రలు పోషించాలనుకుంటే ఆమె చేసిన పాత్ర ఏంటో తెలుసా? ఒకటే ఒక పాత్ర. మరియకు మంచి మాటలు చెప్పింది, మరియకు సహవాసము చేసింది, మరియను ధైర్యపరిచింది, మరియను జస్ట్ టేక్ కేర్, డోంట్ వరీ, దీన్ని నమ్ము అని కొన్ని మాటలు చెప్పింది మాత్రమే. ఆ పాత్ర సరిపోదా? ఆ పాత్ర సరిపోదా? దేవుడు మనను కూడా ఎటువంటి పాత్రలో ఉంచుతాడో మనకు తెలియదు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమకరంగా మార్చడానికి మనము సిద్ధపరచుకుందాం. ఎలిజబెత్కి ఇచ్చిన జీవితము, ఆ పాత్ర తను నెరవేర్చుకుంది. దేవుడు మనకి ఇవ్వబోయే పాత్రలో ఇచ్చిన పాత్రను మనం కూడా సక్రమంగా చేసి ఆయన నామానికి మహిమకరంగా ఉండడానికి మనందరము సిద్ధపడదాము. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మీకు స్తుతులు నాయనా. విశ్వాసం ఉంచలేని అనేక సంఘటనలు మా ముందర ఉంచినప్పుడు దేవా, అటువంటి విషయాలను నమ్మలేనివిగా కనబడుతున్నప్పటికీ కూడా తండ్రి, అద్భుతమైన దేవుడు నీవని నమ్మి ఎలిజబెత్ ముందుకు వచ్చింది నాయన. తనతో మీరు మాట్లాడలేదు, తనకి ఏ దర్శనము రాలేదు నాయన. అయినప్పటికీ గర్భము ధరించి కానీ తనకు తెలిసిపోయింది దేవా, ఇది మీ కార్యమని. తన ప్రణాళికను దేవా తను తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది తండ్రి. విశ్వసించింది, తొందరపడలేదు. తన జీవితంలో మీరు చేయబోయే గొప్ప గొప్ప కార్యాలను కూడా తను నెరవేర్చడానికి, ఒక పాత్రగా ఉండడానికి ఇష్టపడిన ఎలిజబెత్ను తండ్రి మీరు మా మధ్యలో ఉంచి ఉన్నారు. వృద్ధురాలు, గుడ్రాలు, నిందల పాలైంది. జీవితం అంతా మీ కట్టడల చేత ఉన్నారు నాయన. నిందారహితంగా బ్రతికారు. అయినా వారి జీవితంలో లోటు ఉన్నది. ఆ లోటును తీర్చిన తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడ కూర్చున్న అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఏ లోటు పాటలు ఉన్నాయో దేవా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. మీ పైన ఆధారపడ్డారు నాయన, మిమ్మల్ని మహింపరచడానికి సిద్ధపడుతున్నారు తండ్రి. దేవా, పరిపూర్ణమైన విశ్వాసము దయచేయండి. ఎక్కడ లోపము లేని విశ్వాసము దయచేయండి తండ్రి. మీరు చెప్పిన మాట, మమ్మల్ని విడువను ఎడబాయను అని చెప్పిన మాట మేము ఎన్నడూ మరవకుండా మా ప్రార్థన విజ్ఞాపనలు యందు, మీరు మాకు ఇచ్చిన కట్టడలు యందు నిరంతరము దేవా నిలబడి ఉండే బిడ్డలుగా, మహాదేవుని ఆలయంలో కూర్చున్న వారందరూ, ఈ ప్రార్థన వింటున్న వారందరూ కూడా ఏకీభవించి తండ్రి మిమ్మల్ని వేడుకున్నట్లుగా చేయమని అడుగుచున్నాం. ఆశీర్వదించండి, గొప్ప చేయండి, సహవాసము దయచేయండి, సంతోషము దయచేయండి,
కుటుంబాల్ని ఐక్యపరచండి. మిమ్మల్ని నమ్మునట్లుగా, సంతోషముతో బ్రతికినట్లుగా ఆనాడు మరియా ఎలిజబెత్ ఏ విధముగా కలిసి మిమ్మల్ని మహింపరిచారో దేవా, మీరు పుట్టిన ఈ క్రిస్మస్ మాసములో తండ్రి మిమ్మల్ని గురించి మేము సంతోషముతో ఉండినట్లుగాను, మిమ్మల్ని మహింపరిచినట్లుగాను, మీ శుభవర్తమానాన్ని అనేక మందికి ప్రచురము చేయనట్లుగాను మమ్మల్ని వాడుకోమని అడుగుచు ఈ సమయాన్ని ఇచ్చిన నా దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నజరేయుడతి పరిశుద్ధుడు మా కొరకు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకముకు మమ్మల్ని రక్షించడం గురించి మా రక్షకుని యొక్క నామములో ఈ ప్రార్థన మీకు అర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.